RTI Live News. Ask for right. ఇటీవల సాలూరు మండలం మామిడిపల్లి పంచాయతీ చీపురు వలసలో సంచలనం సృష్టించిన 20 ఏళ్ల బాలిక ఐశ్వర్య జీడి తోటలో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డట్లు కేసు నమోదైంది. తదుపరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో హత్యగా తేలింది. బాలిక మెడపై గాయాలతో అసలు దోషి A1 పెరుమల్ల రాంబాబు అలియా శ్రీరామ్ దత్తివలసకు చెందిన 26 ఏళ్ల యువకుడితో 6 నెలల క్రితం సాలూరు మండలం పసుపుడ వలసలో ఒక పెళ్లి ఫంక్షన్లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. చరవాణిలో మాటలు కొనసాగాయి. ఇప్పుడు ప్రేమ ముదిరి పెళ్లి చేసుకోమని కోరింది. కానీ ఇంతకుముందే రాంబాబుకు పెళ్లి అయింది. బాలికతో పెళ్లికి నిరాకరించాడు. గొడవలు జరిగాయి. మార్చి 26న ఇద్దరు శంపర డ్యాం వద్ద కలిశారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పిన మోసగాడి మాటలు నమ్మి బాలిక విశాఖపట్నానికి వెళ్ళింది. అరిలోవ విశాఖపట్నంలో బాలికను హతమార్చాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి మరణించినట్లు తెలిసాక మిత్రుడు A2 సహాయంతో మోటార్ బైక్పై విశాఖపట్నం నుండి సాలూరు తీసుకుని వచ్చారు. కాల్ డేటా, లొకేషన్, మొహాన్ని టవల్తో కప్పినట్లు సీసీటీవీ ఫుటేజ్ అసలు ముద్దాయిలు దొరికేలా చేశాయి. పెళ్లైన వ్యక్తి మానవ మృగం వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రభుత్వం పోలీసుల చొరవతో కేసు 48 గంటల్లో పరిష్కారం అయ్యింది. This press brief is regarding a case on 28th March Salu Rural Police Station lo oka case register ayindi under 194 BNSS, that is dead due to hanging. కానీ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు ఇద్దరు సిఐ సాలూర్ టౌన్, సాలూర్ రూరల్ సిఐ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 3 సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి సస్పిషన్ అయింది దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ డెడ్ డ్యూ టు హ్యాంగింగ్ బట్ దెర్ ఈస్ సమ్ సస్పిషన్. సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్. మామిడిపల్లి చిప్రపలాస క్యాషూటోప్లో ఇది హ్యాంగింగ్ జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టేకన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ and on investigation they found that there was one suspect whose name is Perumala Rambabu alias Sriram, 26 years, Dattivalasa village of Salur Mandal. On finding out about the suspect, the entire story has come out. So the story is that accused, that Perumala Rambabu and deceased victim girl వాళ్ళ ఇద్దరికి 6 months ముందు పరిచయం అయింది. ఒక విలేజ్, మన సాలూర్ విలేజ్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్లో పసువుడు వలస విలేజ్లో వాళ్ళు పరిచయం అయింది. సో 6 months నుంచి వాళ్ళు కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ విక్టిమ్ గర్ల్ షీ ఆస్క్డ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్. సో కానీ దిస్ పర్సన్ పెరుమల రాంబాబు అక్యూజ్డ్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్. So on this accused and victim ki continuously there was quarrel between them, and after that on 26th of March accused has met the victim girl at Sambara Dam of Salur Mandal. Aa roz ratri they have also spoke on phone call, and tarvata on 27th morning victim girl house nunchi vellipoyaru along with the accused. They went to Visakhapatnam. విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ క్వారల్ బిట్వీన్ దెమ్ ఆన్ మ్యారేజ్. అండ్ ఆన్ దిస్ ద అక్యూజ్డ్ పెరుమల రాంబాబు హీ హెస్ స్ట్రాంగ్యులేటెడ్ ద విక్టిమ్ గర్ల్. స్ట్రాంగ్యులేట్ చేసి అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ ఆరిలోవా విశాఖపట్నంలో ఒక రూమ్లో హీ హెస్ మర్డర్డ్ ద విక్టిమ్ గర్ల్. అక్కడ మర్డర్ చేసిన తర్వాత హీ హెస్ టేకన్ ద విక్టిమ్ గర్ల్ టు హాస్పిటల్లో కన్ఫర్మ్ అయింది దట్ షీ ఈజ్ బ్రాట్ డెడ్. తర్వాత he has taken help of his friend A1's friend A2 also helped. Vizag నుంచి A1, A2 and the dead girl was brought on motorbike. ముగ్గురు మోటార్ బైక్లో కూర్చొని they have come from Visakhapatnam to Salur Mandal. అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే A3కి పిలిచారు. A1 has called A3 another friend. వాళ్ళకి కాల్ చేసి దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ పెట్రోల్. సో మన రైల్వే గేట్ దగ్గర రాంభద్రపురం దిస్ పర్సన్ A3 హ్యాస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ దే హ్యావ్ ఫిల్డ్ ద పెట్రోల్ ఇన్ దట్ వెహికల్. అండ్ అటు నుంచి దిస్ బైక్ దే హ్యావ్ నాట్ టేకన్ ద మెయిన్ రూట్. వైజాగ్ నుంచి సాలూర్ వరకు వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు. అక్కడ వచ్చి చెప్రుపలస విలేజ్ క్యాషూటోప్లో అరౌండ్ ఈవినింగ్ 7:30 to 8:30 మధ్యలో దే హ్యావ్ created the scene of crime, and akkada oka cashew tree lo they have hanged the victim girl. Oka black chunni to hang chesaru so that to create the scene that it is a hanging case. అక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత
A1, A2, A3, they have all taken the vehicle and went back to Visakhapatnam. This is the case. Kani the details to mention here is mana the 2 CIs, Salur Rural CI, Salur Town CI, and all the 3 inspectors, Panchimetta, Makwa and Salur Rural, along with the entire police team. They have conducted excellent investigation and all the scientific evidence was collected in this case. Okate CDRs, that is call data and location of accused victim, everything is taken. Second, CCTV footage, Vizag nunchi at varaku ela vallu vacharu bike varaku, or they have come on the bike and madhyalo victim girl ki petti they have covered her face with towel. So all these CCTV footages are collected by our team. And third thing, all the scientific evidences, biological evidences, ante how we have got suspicion on this case. A victim girl body, when we have seen, she has 2 marks on her neck. So okate strangulation mark, second hanging mark. On seeing 2 marks, మన team ki suspicion vachindi. ఆ తర్వాత they have conducted the investigation and found out that it is a murder case.